శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అలెగ్జాండర్ ది కాంకరర్ ప్రపంచ విజేత. ఆయన ఒకసారి ఆఫ్రికా కాంటినెంట్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆయన వెళ్ళిన సమయంలో చాలా చాలా వేడిగా ఉంటుంది. ఆయన తట్టుకోలేక ఏదైనా ఒక మంచి స్థలం ఉంటే అక్కడ ఉండాలని ఆయన అనుచరులు చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఒక రెడ్ ఇండియన్ వస్తారు. ఆయన వీళ్ళని తన వెంట రమ్మని వాళ్ళని రెడ్ ఇండియన్ చీఫ్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ చీఫ్ అలెగ్జాండర్ని చూసి వినయంగా నమస్కరించి, మీకు చాలా వేడిగా అనిపిస్తున్నట్టుంది ఇక్కడ, మీకు నావి పెద్ద బనానా ప్లాంటేషన్స్ ఉన్నాయి, అక్కడ మీకు పూర్తిగా అన్ని సదుపాయాలు అరేంజ్ చేస్తాము, మీరు హాయిగా వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోండి, రేపు పొద్దున్నే మీకు బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా నేను పంపిస్తాను అని. అలెగ్జాండర్కి ఆయన సత్కారం చాలా నచ్చుతుంది. ఆయన వెంటనే ఆయన చూపించిన స్థలంకి వెళ్ళి బస తీసుకొని రెస్ట్ తీసుకుంటారు. మర్నాడు పొద్దున ఈ చీఫ్ ఆయనకి ఒక బంగారు ప్లేట్లో బంగారు బిస్కెట్స్, బంగారు ఫ్రూట్స్ తెచ్చి అలెగ్జాండర్ ముందు పెట్టి, ఇదిగోండి ఈరోజు మీకు బ్రేక్ఫాస్ట్ తినండి అంటారు. అప్పుడు ఆయన అడుగుతారు, అదేంటి బంగారు బిస్కెట్లు బంగారు ఫ్రూట్స్ తెచ్చావు, ఇవి ఎవరైనా తింటారా? అప్పుడు ఆయన అంటారు, మేమైతే మంచి ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ మిల్క్, ఈ అడవిలో దొరికే గ్రెయిన్స్ తింటాము, కానీ మీరు కాంకరర్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచాన్ని జయించాలనుకుంటున్నారు, మీకు చాలా ఇష్టమైనది బంగారం, అందుకని నేను బంగారంతో చేసిన బిస్కెట్స్ ఫ్రూట్స్ పెట్టాను అని. అప్పుడు అలెగ్జాండర్ అంటారు, మీరు మాట్లాడుతుంటే నాకు చాలా ఐ ఓపెనింగ్గా ఉంది, కానీ నేను బంగారం బిస్కెట్లు ఫ్రూట్స్ తినను, ఇంకా నేను ప్రపంచ విజేత, ప్రపంచాన్ని జయించాలి అని అనుకున్న మాట వాస్తవమే, కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితిలో ఏదో తెలుసుకోవాలనే తపనతో ఆఫ్రికా అండ్ భారతదేశానికి వెళ్ళాలని నిర్ణయించుకొని ముందు ఈ కంట్రీకి వచ్చాను, కాబట్టి నాకు బంగారు బిస్కెట్స్ అవసరం లేదు అని. ఇంతలో అక్కడికి ఇద్దరు వ్యక్తులు చాలా వాదోపవాదాలు చేసుకుంటూ ఈ రెడ్ ఇండియన్ చీఫ్ దగ్గరికి వస్తారు. చాలా సీరియస్గా వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఈ రెడ్ ఇండియన్ చీఫ్ అడుగుతారు, ఎందుకు మీ ఇద్దరి మధ్య అంత డిస్కషన్ అవుతుంది, మీ సమస్య ఏంటో నాకు చెప్పండి అని. అందులో ఒక వ్యక్తి అంటారనమాట, నిన్న ఈయన నాకు ల్యాండ్ అమ్మారు, ఆ ల్యాండ్ నేను కొనుక్కున్నాను, ఇవాళ భూమిని దున్నుతుంటే ఒక బంగారు ఖజానా భూమి లోపల దొరికింది, అది వెంటనే తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసి, ఇది నాకు సంబంధించింది కాదు, మీ ల్యాండ్లో దొరికిందని ఆయనకి ఇచ్చేసాను, ఆయనేమో నేను నీకు ల్యాండ్ అమ్మేశాను, నిన్న ల్యాండ్ అమ్మేశాక అందులో ఉన్న ప్రతిదీ నీకే సంబంధించింది అవుతుందని ఆయన అంటున్నారు, మా ఇద్దరి మధ్య ఈ డిస్కషన్ తెగట్లేదు, అందుకని మీ దగ్గరికి వచ్చాము. అప్పుడు ఆ రెడ్ ఇండియన్ చీఫ్ అంటారు, మీ ఇద్దరికి ఒకళ్ళకి కొడుకున్నారు, ఒకళ్ళకి ఒక కూతురు ఉంది, వీళ్ళిద్దరికి వివాహం చేయండి, వివాహం చేసినప్పుడు కొంత అబ్బాయికి కానుకగా ఇవ్వండి ఈ ట్రెజర్లోంచి, కొంత అమ్మాయికి కానుకగా ఇవ్వండి, వాళ్ళిద్దరు హాయిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు, ఈ మొత్తము దొరికిన ఖజానా అంతా కూడా పూర్తిగా మీ నలుగురికి సంబంధించిన కుటుంబానికి చెందింది అవుతుంది అని. వెంటనే అలెగ్జాండర్కి చాలా విచిత్రమైన పరిస్థితి, ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనని తన జీవితంలో చూడలేదు. అప్పుడు ఆ రెడ్ ఇండియన్ చీఫ్ ఈయనని అడుగుతారు, మీ కంట్రీలో అయితే ఏం చేస్తారు అని. అలెగ్జాండర్ అంటారు, మా కంట్రీలో అయితే ఆ వెల్త్ అంతా మేము తీసేసుకొని, రాజు తీసేసుకొని వీళ్ళిద్దరిని జైల్లో పెట్టేస్తారు అని. అప్పుడు రెడ్ ఇండియన్ చీఫ్ అంటారు, చాలా తప్పు అది, ఏదైతే మనకు సంబంధించిందో దాన్ని మనము అనుభవించకూడదు, ఎవరికి సంబంధించింది వాళ్ళకి ఇచ్చేయాలి అని. ఈ ఒక్క సంఘటనతో అలెగ్జాండర్కి చాలా కనువిప్పు కలుగుతుంది. అప్పుడు అనుకుంటాడు, నేను జీవితంలో చాలా సమయాన్ని కోల్పోయాను, ఇక్కడే ఇంత బాగుంది సంస్కారం అంటే ఇంకా భారతదేశంలో ఎంత గొప్పగా ఉంటుందో, ఇప్పుడు నా ప్రయాణం భారతదేశము అని తన ప్రయాణాన్ని సిద్ధం చేసుకొని ఆ రెడ్ ఇండియన్ చీఫ్కి నమస్కారం చేసి బయలుదేరుతారు. పిల్లలు, ఈ కథ ద్వారా మీరు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఏది మనకి సంబంధించిందో అది మనం అనుభవించకూడదు, ఎప్పుడు లైఫ్లో ట్రూత్ఫుల్గా ఉండాలి, ఏదైనా మీకు దొరికినా, ఏదైనా మీకు చాలా విలువైన వస్తువు కనబడినా ఆ వస్తువు ఎవరిదో వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేయాలి, తద్వారా మీకు భగవంతుడి బ్లెస్సింగ్స్ అపారంగా ఉంటాయి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.